యస్ రామ్మోహన్ రావు గారు, మూవీ మాఫియా మనీ ఈ 3 అక్షరాలను అభివర్ణించండి ప్లీజ్. శ్రీశైలం గారు మీకు, అట్లాగే చిట్టుబాబు గారికి, స్టూడియోలో ఉన్న శ్రీనివాస్ గారికి నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అని శ్రీశ్రీ గారు. నా ఉద్దేశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇవాళ ఫోన్ అత్యాధునికమైన పరికరం వచ్చింది. ఏ రాజ్యమైనా రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తుంటే, రాజ్యం పుట్టుకనే ఆహార సేకరణ దేశం నుంచి ఆహార ఉత్పత్తి దేశకు వచ్చినప్పుడు ఆ నిల్వ ఆహారాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఇది నీది అది నాది అని ఆస్తి సంబంధాలు వచ్చినప్పుడు ఆస్తిని కాపాడుకోవడం రాజ్యం పుట్టింది. నేనేమంటున్నాను, వేగుల వ్యవస్థ వాడికి కొత్తది కాదు. చిట్టుబాబు గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఆనాడు రామరాజ్యంలో కూడా రాముడు వేగులు పెడితేనే చాకల ఆయన భార్య గురించి, సీత గురించి అన్న మాటలు విని చక్కదిద్దుకున్నాను. అది కరెక్టా కాదా అని దానిలో పోను రామాయణంలో. కానీ రామాయణంలో సీత గురించి ఆ చాకలైన మాట్లాడిన దాని మీద తాను రాజధర్మం ఏమిటి అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి, ప్రజలు ఏమనుకున్నారు రాజ్యం మీద దానికి వ్యతిరేకంగా పోవద్దు అని ఆయన భార్యను అడవులకు పంపాడు. అది వేరు. నేను ఆ స్త్రీకి అన్యాయం చేసిండు, అది వేరు. కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి వేగుల వ్యవస్థ ఆనాడు కూడా ఉన్నది అంటున్నాడు. ఇవాళ కూడా అత్యాధునిక గవర్నమెంట్ లో కూడా వేగులు లేకుండా, గూఢచర్యం లేకుండా ప్రభుత్వాలు నిలబడే అంటున్నారు. స్పష్టంగా చెప్పారు చిట్టుబాబు గారు. ఎందుకంటే మీరు మనకు మత తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదం కానీ, ఇతర ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పనులు తెలుసుకోకుంటే వాడు గడ్డి విత్తున్న గవర్నమెంట్ ఎందుకు అంటాం కదా. గవర్నమెంట్ కి ఆ వెసులుబాటు ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే అక్రమంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను, న్యాయవాదిగా, లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా ఉంటది, ఇప్పుడు కూడా ఉన్నది. వాళ్ళకి మంచి మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి మా బట్టి విక్రమార్క గారిని కూడా చేస్తుండొచ్చు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఒక వెపన్, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ దగ్గర ఒక వెపన్ లాంటిది. దీన్ని రెండు చేయొచ్చు. ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయొచ్చు, మిడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. కనుక ఈ కోసేవాడి తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి లీగల్ గా చేయాల్సిన పని రాష్ట్ర హోం సెక్రటరీ, కేంద్ర హోం సెక్రటరీకి ఉత్తరం రాసి, అయ్యా పలానా రామ్మోహన్ రావుది, పలానా చిట్టుబాబు గారిది, పలానా శ్రీనివాస్ గారు మీదో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి తీసుకొని చేస్తే అది లీగల్. అనుమతి లేకుండా తీసుకోవడం ఇల్లీగల్ అవుతుంది. ఇక్కడ జరిగింది అదే. సంగతి గీత ఉంటుంది, లీగల్ కో ఇల్లీగల్. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చినాక శ్రీశైలం గారు, ఒక తప్పుకు అవకాశం ఇచ్చినాక ఆ తప్పు చేసేవాడు ఇటుపక్క కూడా చేస్తాడు. ఆ ఉద్దేశం ఏంటంటే, సుపారీ గ్యాంగ్ హత్యలు ఉంటాయి. సుపారీ ₹1 ఇస్తా రామ్మోహన్ రావు చంపండి, వాడు ఏం చేస్తాడు, మీరు 2 కోట్లు ఇస్తే నన్ను చంపేస్తారు, వాడు మిమ్మల్ని చంపేస్తాడు, చెప్పిన వాడిని చంపేస్తాడు. ఇక్కడ అనేది ఫార్ములా అదే కదండి. అందుకని నేను ఏమంటున్నాను శ్రీశైలం గారు, ఒక తప్పుకు అవకాశం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఎవరైతే డీజీపీ నుంచి మొదలుకొని మిగతా ఇన్వాల్వ్ అయిన పేర్లన్నీ దుర్మార్గమైన రాధాకిషన్ రావు, ఇంకెవరో కూడా వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ప్రభుత్వం ఫలానా వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇల్లీగల్ ఆదేశాలు ఇచ్చింది అనుకోండి. ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక్కడ జరిగింది అదే. వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు తీసుకున్నారు అంటున్నా. మనకు ఈటల రాజేందర్ నుంచి మొదలుకొని మనకు చాలా మంది టార్గెట్ చేసి డబ్బులు పట్టుకున్నారు. అప్పుడు ఉప ఎన్నికలప్పుడు మనకు మొదటి ఉప ఎన్నిక దుబ్బాక్ వచ్చింది, తర్వాత హుజరాబాద్ వచ్చింది, తర్వాత మనకు మునుగోడు వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ చేస్తున్నాం అనే దాన్ని పట్టుకున్నారు. వాళ్ళే చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్స్ లో, అధికార పార్టీ టీఆర్ఎస్ డబ్బుల్ని సురక్షితంగా పోలీస్ వ్యాన్లను తరలించారు. వీళ్ళేమో పోలీస్ వ్యాన్ లో పోయింది, వాళ్ళు ఎక్కడ పోయినాయి, వాళ్ళని పట్టుకున్నారు దొంగలు. అంటే నేను ఏమంటున్నా, ఇద్దరు డబ్బు మంచారు, ఇద్దరు డబ్బు రవాణా చేశారు, ఒకటి పట్టుకోబడింది, ఒకటి పట్టుకోబడింది. అంటే ప్రతిపక్షాల మీదకి ఇది ఆయుధంగా ఉపయోగించారు. నెంబర్ 1. రెండోది ఏం చేశారు, మీరు 3 అన్నారు కదా, సినిమా ఇండస్ట్రీ కూడా ఏం చేశారంటే, హీరోయిన్లను బెదిరించడానికి, లేకుంటే ఇప్పుడు డబ్బు ఎక్కడ ఉంటది, డబ్బు ఎక్కడైతే కేంద్రీకృతం అవుతుందో అలా చాలా బ్లాక్ మనీ ఉంటది, వైట్ మనీ ఉంటది. బ్లాక్ వైట్ కు తేడా ఏముంది శ్రీశైలం గారు, పన్ను కడితే వైట్, పన్ను కట్టకపోతే బ్లాక్. డబ్బు మీద నల్ల రంగు ఎక్కడ ఉండదు కదా. అందుకని సినిమా ఫీల్డ్ లో ఉన్న బ్లాక్ మనీని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి, లేకుంటే హీరోయిన్లలో, లేకుంటే హీరోలలో, లేకుంటే రకరకాల వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలని దాని మీద ప్రయత్నం చేసింది. ఇక 3వ అంకరం, నిజంగా చేయదలుచుకుంటే సినిమా ఇండస్ట్రీలో కూడా దుర్మార్గాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం నిజంగానే ఆదేశిస్తే చేసుడు వేరు. ఇక్కడ అది జరగలే. ఉదాహరణకు బాంబేలో మాఫియా గ్యాంగ్ అంతా ఎక్కడి నుంచి నడుస్తున్నది, మొత్తం తెంచుడు తిరుగుతున్నది. మీకు మన సంజయ్ ఖాన్ అరెస్ట్ నుంచి మొదలు పెడితే సల్మాన్ ఖాన్ చూసుకుంటే, మీరు బాంబే ఇండస్ట్రీ మొత్తం తీవ్రవాదానికి ఇటుపక్క అటుపక్క పార్కాలు కనపడుతున్నాయి కదా మనకు. అక్కడ చేయకపోతే అందుకని అదే చెప్తున్నాను చిట్టుబాబు గారు. అందుకని నేను ఏమంటాను చిట్టుబాబు గారు, మీరు బాంబే ఇండస్ట్రీ మొత్తం అంతా
పాకిస్తాన్ ఇతర దుర్మార్గమైన తీవ్రవాద దేశాలతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని చేయకపోతే ఎట్లా? కానీ లీగల్ చేయాలి. ఇక్కడ ఒకటే ఉన్నది, నేను ఏమంటున్నాను న్యాయవాదిగా, లీగల్ గా చేస్తే తప్పు కాదు, కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చినాక వీళ్ళు చేసిన పని ఏంది? రోహిత్ రెడ్డి అరెస్ట్, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు చూడండి ఏమైంది. తన వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిండు కేసీఆర్, అటు పక్క ప్రతిపక్షాల మీద రేవంత్ రెడ్డి మీద ఇంకెవరి మీద కాదు, తన వాళ్ళ మీద నిఘా పెడితేనే మన ఫామ్ హౌస్ కేసులో రోహిత్ రెడ్డి పట్టుబడ్డది అప్రూవర్ గా మారిన తర్వాత. కానీ ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా కుంభకోణం చేసిరు, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని దించేద్దాం అనుకున్నారు, కొంతమంది 20 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుందాం అనుకున్నారు. అది ఎప్పుడు బయటపడ్డది? తన వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిండు. అందుకనే ఇక్కడ కత్తికి తమ భేదం ఉండదండి, ఎవరిని పొడిస్తే వాడు చస్తాడు అంతే, దానిలో ఏముండదు. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే మీరు తమ వారి మీద కూడా నిఘా పెట్టిండ్రు. కేసీఆర్ గారు తమ వారి మీద పెట్టిండు, ప్రతిపక్షం మీద పెట్టిండు. ఇప్పుడు కూడా నా చిట్టిబాబు గారి ప్రశ్న నాది కూడా ఏంటంటే, ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ఫోన్ టాపిక్ అతీతంగా ఉన్నారు అని నేను అంటున్నాను. ఉండదు అంటున్నాను, ఉండొద్దు అంటున్నాను. అయితే దీన్ని అక్రమంగా వాడుకున్న దాని మీద నేను నడుస్తున్న కేసులు వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం ఒక్కటి చెప్తే దానికి 10 ఇంతలు చేశారు. వాడు చూసి రమ్మంటే కాల్చి రమ్మని ఓ సామెత ఉంది మనకు, వీడు చూసి రమ్మన్నాడు, వాడు కాల్చి వచ్చిండు. అందుకని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిండు, వ్యాపారస్తులు బెదిరించిండు, రకరకాల ఇల్లీగల్ హవాలా మనీని పట్టుకొని వీళ్ళందరూ పంచుకొని తిన్నారు. అది కేసీఆర్ కి సంబంధం లేదు. దానిలో కేసీఆర్ చెప్పిన పని ఏమో లీగల్ కొని ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయమని అనుకుందాం. ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిలో వచ్చే రిజల్ట్ ఉంటది కదా, ఇప్పుడు మధ్యగా చిలిస్తేనే వెళ్ళొస్తుంది. ఈ రిజల్ట్ ఏం చేసిందంటే అంతిమంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఆ డబ్బును వాడుకున్నారు, ఆ డబ్బును రకరకాలుగా మళ్లించిండ్రు, బెదిరించిండ్రు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసిండ్రు, ఇవన్నీ చేసి డబ్బు సంపాదించుకుని. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు తీగలాగారు, డొంక గదలాలి, డొంక గదల దాకా కేసీఆర్ కేటీఆర్ ఎవరున్నారని తర్వాత వెళ్తుంది. ఇప్పుడు మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొన్నటిదాకా సాక్షి, మొన్నటిదాకా బయట అప్రూవర్ గా మారినోడు చెప్తే పేరు, ఇవాళ కవిత అందులో ప్రధాన నిందితురాలు అవుతుంది. కనుక అది రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనమే మీడియా ఇన్వెస్టిగేషన్ లేకపోతే మన పత్రిక రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి.